రాగి పన్నీర్ రోటీ. ఓకే, సో రోటీ చేసుకోబోతున్నాం అనమాట. సూపర్గా ఉండబోతుంది. సో మరి సెకండ్ రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. అలాగే. ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో పిండిల్లో కూడా 2 పిండిలు తెచ్చాం కదా? ఎస్ అవును, ఒకటి రాగి పిండి, ఒకటి గోధుమ పిండి. సో పన్నీర్ మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది అండ్ అలాగే రాగి కూడా మనము కలిపేసరికి చాలా సాఫ్ట్గా అయిపోతుంది. జస్ట్ ఆ బైండింగ్ ప్రాపర్టీ కోసం మనము గోధుమ పిండి యూస్ చేస్తున్నాం. ఓకే, ఇంకా ఏమో మనకి ఉప్పులు, కారాలు, అలాగే మసాలా తెచ్చావు కదా? ఎస్ అవును. సో మసాలాస్లో వచ్చేసి మనం ఒకటి ధనియా పౌడర్ అండ్ అలాగే జీరా పౌడర్ యూస్ చేస్తున్నాం. ఓకే, సో చాలా యమ్మీగా ఉండబోతుంది అన్నమాట. ఎస్ అవును. స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ప్యాన్ ఇటు షిఫ్ట్ చేసేసుకుందాం. అలాగే. ఓకే, ఇందులో మనం ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసేద్దాం. కొంచెం నూనె. సో స్పైసెస్ అన్నీ ఉన్నాయి మనకి. ఎస్ అవును. సో వైటమిన్ డి అంటే మనం పెద్దగా రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే అంతే తినాలి, ఇంతే తినాలి, స్పైసెస్ తినకూడదు, అలా ఏం రిస్ట్రిక్షన్ లేదు. కాబట్టి అన్ని ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళకి నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ డీప్ ఫ్రై, ఎవ్రీథింగ్ వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఇంకొక స్పూన్, ముందుగా కొంచెం జీలకర్ర, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా. సో ఇది మనకి స్టఫ్డ్ రోటీలా ఉండబోతుందా? ఎస్ అవును. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇప్పుడు మనం ఇందులో స్పైసెస్ యాడ్ చేద్దాం. ముందుగా కొంచెం కారం, ఓకే, అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసేద్దాం. ఓకే, అలాగే ఫైనల్లీ కొంచెం జీరా పొడి. ఇందులోనే మనం పన్నీర్ కూడా గ్రేట్ చేసేద్దాం. ఓకే, సో గ్రేటర్. సో రోటీ కాబట్టి మనం ఏదైనా కొంచెం గ్రేట్ చేసుకొని వేసుకుంటేనే బాగుంటుంది. కొంచెం సాఫ్ట్గా మనకి, యా, చంకీ లేకుండా. అండ్ పన్నీర్లో కూడా బాగా వైటమిన్ డి ఉంటుందా? యా అవును. మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నిట్లో కూడా మనకు వైటమిన్ డి అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే మనం కసూరి మేతి కూడా కొంచెం క్రష్ చేసి వేసేద్దాం. ఓకే, సో ఆల్రెడీ నువ్వు స్పైసెస్ అన్నీ వేసేసావు కాబట్టి ఆల్రెడీ ఇది ఒక పన్నీర్ బుజ్జీ లాగా రెడీ అయిపోయింది. అవును, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. సో అదొక 2 minutes అలా కుక్ చేసుకోవాలి. ఈ లోపు మనం పిండి కలిపేసుకుందాం. అలాగే. సో ఒక మిక్సింగ్ బౌల్, ఇందులో ఫస్ట్ కొంచెం రాగి పిండి. ఓకే, సో ఎక్కువగానే రాగి పిండి ఎక్కువ తీసుకుంటున్నామా? యా, రెండు కూడా ఈక్వల్గా తీసుకుంటాం. తీసుకోవాలి. యా, అండ్ అలాగే కొంచెం గోధుమ పిండి కూడా. ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాం. ఓకే, వాటర్ కావాలా? యా, వాటర్ కలిపేసుకుందాం. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు? యా, స్టవ్ ఆఫ్ చేసేయండి.
సో మన పిండి అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మనం చపాతీ కూడా చేసేసుకుందాం. అలాగే. సో ఇలాంటివి పల్లవి మనకి ఇలా చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడైనా వేడి చేసుకుని కూడా తినచ్చా? యా, తీసుకోవచ్చు. కాకపోతే ఇది ఏంటంటే మనం పిండి ఒకసారి కలుపుకున్నాక ఒక 2 hours లోపు మనం తీసేసుకోవాలండి. సో పిండి కలిపేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని అలా మనం ఎప్పుడు చేయకూడదు. ఓకే. సో ఏదైనా మనం ఫ్రెష్గా చేసుకుంటేనే ఎక్కువ. యా, అవును. సో కొంచెం గోధుమ పిండి వేసుకున్నాం. ఇందులో మనం ఇప్పుడు ఆ స్టఫ్ కూడా పెట్టేసుకుందాం. అలాగే. సో స్టఫ్డ్ రోటీ అంటే కూడా మనకి అందరికీ కూడా ఇష్టం ఉంటుంది. సో కొంచెం ప్రాసెస్ అయినా కూడా చేసుకుని తింటూ ఉంటే సో మనకి చాలా బాగుంటుంది. యా, ఎందుకంటే చాలా ఇంగ్రీడియంట్స్ వచ్చాయి దీనికి అండ్ ఆల్సో 2 రకాల పిండిలు కూడా కలుపుతున్నాం కాబట్టి బాగుంటుంది. సో చాలా మందికి రాగి ఫ్లేవర్ అనేది చాలా మందికి నచ్చుతుంది కాబట్టి సో అలాంటి వాళ్ళు ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు. అవును. సో మనం ఫైనల్లీ దీన్ని ఇప్పుడు ఇలా చేయితోనే ఒత్తేసుకుందాం మెల్లిగా. పల్లవి, నేను తవా కూడా హీట్ చేయనా? యా, హీట్ చేసేయండి. ఓకే. సో కొంచెం పిండి అద్దుకుంటూ చేయాలి బికాజ్ రాగి అనేది మనకు చాలా సాఫ్ట్గా ఉంటుంది. అవును. అండ్ అలాగే స్టఫ్ ఏది చేసినా సరే అవును అలా కొంచెం పిండిలో డిప్ చేసుకుంటూ చేస్తే అది విరగకుండా ఉంటుంది. అవును, దాన్ని ఎలాగో మనం టచ్ చేస్తాం కాబట్టి కొంచెం పిండి అద్దుకుంటూ ఉంటే బాగుంటుంది. ఎస్. సో ఇప్పుడు మీరు ఆయిల్ కూడా వేసేయండి. ఓకే. సో మనకు స్టఫ్డ్ ఏదైనా సరే ఈ పామ్ సైజ్లో ఉంటే సరిపోతుంది. సో పిల్లలకైతే ఇది ఒకటి అండ్ పెద్దవాళ్ళకైతే ఇవి 2 అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఓకే. సో కొంచెం సైడ్స్కి కూడా ఆయిల్ వేసేసుకుందాం. సో పల్లవి, అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. ఓకే పల్లవి, అయిపోయినట్టేనా? యా అమూల్యం, రాగి పన్నీర్ రోటీ రెడీ అయిపోయింది. ఓకే. రాగి పన్నీర్ రోటీ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. రాగి పన్నీర్ రోటీకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కారం 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్, పన్నీర్ 1 కప్పు, కసూరి మేతి కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, రాగి పిండి 1 కప్పు. రాగి పన్నీర్ రోటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ధనియాల పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, పన్నీర్ తురుము, కసూరి మేతి, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు, నీళ్లు, నూనె వేసి ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న ఉండలాగా తీసుకుని చపాతీ పీటపై వేసి రోటీలాగా ఒత్తుకొని వేయించుకున్న పన్నీర్ మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి అంచులు క్లోజ్ చేసుకుని పీటపై వేసి రోటీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి ఒత్తుకున్న రోటీని అందులో వేసి 2 వైపులా నూనెతో కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రాగి పన్నీర్ రోటీ రెడీ.